టీడీపీ నేతలు రాష్ట్రంలో పరిశ్రమలను బతకనీయటం లేదని ఆరోపించారు వైసీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య. కాంట్రాక్టులన్నీ తమకే కావాలంటూ పారిశ్రామికవేత్తలను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. అనంతపురం జిల్లాలో కియాను టీడీపీ నేతలు పీక్కు తింటున్నారని, కాంట్రాక్టులన్నీ తమకే కావాలని బెదిరిస్తే ఇక కియా ఏం బతుకుతుందన్నారాయన. సిమెంట్, సోలార్ సంస్థల్లోనూ బెదిరించి కమిషన్లు గుంజుతున్నారన్నారు. కొత్త సంపద సంగతి అటుంచితే ఉన్న సంపదను టీడీపీ నేతలు పీక్కు తింటున్నారని మండిపడ్డారు. ఎన్నోసార్లు అది 10,000 కారు బయటకు వచ్చినప్పుడు కూడా చూశారు. దాంట్లో సంపద ఉంది. వీళ్ళు సంపద కోసం గొడవ చేస్తూ ఉన్నారు, సంపద సృష్టించట్లేదు. ఆడ ఉన్నదాన్ని పిక్కు తింటున్నారు. ఆ పిక్కు తినడంలో వచ్చిన ఇబ్బందులే ఇవన్నీ కూడా. అక్కడ కాంట్రాక్టులన్నీ మాకే కావాలంటే ఎక్కడో కొరియా నుంచి వచ్చిన కంపెనీ అదేం బతుకుతుంది? సోలార్ కంపెనీలో ఉండే కాంట్రాక్టర్లన్నీ మాకే కావాలా? సిమెంట్ ఫ్యాక్టరీలలో ఉండేటివన్నీ కూడా ఏవైతే ఉన్నాయో క్యాంటీన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ల దగ్గర నుంచి మాకే కావాలనే పద్ధతి ఏమాత్రం మంచిది కాదు. అదేం ప్రభుత్వానికి సంబంధించింది కదా, ప్రైవేటుకు సంబంధించిన దాంట్లో కూడా మీరు పిక్కు తింటుంటే మీరేం చెప్పారు? సంపద సృష్టించి పంపిణీ చేస్తామన్నారు.